స్థితిగతులకు ఆధారం ఆయనే. మన మనసు మన ఆలోచన అటుకి మనవద్దు. ప్రభు వైపు మాత్రమే చేతులుంచుతాం. యేసయ్యా, నా స్థితిని బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు. చెప్పండి, నా స్థితిని బట్టి కోట్ల కొలది స్తోత్రాలు. నా పరిస్థితులను బట్టి కోట్ల కొలది స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన బ్రతుకును బట్టి కోట్ల కొలది స్తోత్రాలు. నువ్వు చేసిన సహాయం బట్టి కోట్ల కొలది స్తోత్రాలు. నా వ్యాధులను బట్టి కోట్ల కొలది స్తోత్రాలు. నా సమస్యలను బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు. నాకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి కోట్ల కొలది స్తోత్రాలు. నువ్వు అన్నిటి నుంచి విడిపించబోతున్నందుకు కోట్ల కొలది స్తోత్రాలు. యేసయ్యా, నీ సన్నిధిలో ఉండనిచ్చవయ్యా. యేసయ్యా, నీ సన్నిధిలో నిలబెట్టినందుకు స్తోత్రాలయ్యా. ఎంతలో లేని ధన్యత మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నా సహాయమా, మీరే నా ఆధారము. మీరు తప్ప మాకు దిక్కు లేదు. మీరు తప్ప మాకు దిక్కు లేదయ్యా. చెప్పండి, సహాయమా. పరిశుద్ధుడా, నా కుటుంబాన్ని దాటిపోకు, నా బిడ్డలను దాటిపోకు, మా సమస్యలు దాటిపోకు, మా ఇబ్బందులు దాటిపోకు, మా ఇరుకులు దాటిపోకు. నువ్వు తప్ప మాకు దిక్కు లేదయ్యా. సహాయం దయచి అయ్యా. నీ పాదాలు చెప్తున్నా, నీ పాదాలు తప్ప మాకు ఎవరున్నారయ్యా? నువ్వు తప్ప మాకు దిక్కు లేదయ్యా. సహాయం దయచి ప్రభువా. నాన్న వాళ్ళు విడిచిపెట్టారు, పరిస్థితులు తారుమారైపోయి బ్రతకాలని ఆశ కూడా కోల్పోతున్నాను ఒక్కోసారి. అయినప్పటికీ ప్రభువా, నీ కోసం బ్రతకాలయ్యా. నేను యేసయ్యా, నీ కోసం నిలబడాలయ్యా. అయ్యా, నా బ్రతుకులో నిన్ను మహిమపరచాలయ్యా. నా జీవితంలో నిన్ను స్తుతించి ఘనపరచాలయ్యా. ఈ లోకంలో నీ ఉండగా నాకు అది అక్కర్లేదయ్యా. అయ్యా, నా నోటిని నింపయ్యా, నా నోటిని నింపయ్యా. శుభకరమైన ఆనందాలు దయచేయ ప్రభువా. నేను ఎవరికి చెప్పుకోగలను? నా స్థితులు, నా పరిస్థితులు ఎవరికి చెప్పుకోగలను? నేను యేసయ్యా, నువ్వే నా చెయ్యి విడిచిపెడితే నేనేమైపోతాను? నీవే నా చెయ్యి విడిచిపెడితే నా కుటుంబం ఏమైపోతుంది? యేసయ్యా, నిన్ను విడుదల ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని చెప్పిన గొప్ప దేవుడు కదా నాయనా. అయ్యా, అప్పుడున్న పరిస్థితుల్ని చూడకూడదయ్యా. తట్టుకునే శక్తి నాకు ఇవ్వయ్యా. నిన్ను చూస్తూ సాగిపోయే జీవితం నాకు దయచేయి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, ఒక్కసారి చూడయ్యా. ఒక్కసారి నన్ను కనికరించయ్యా. ఒక్కసారి నా కుటుంబం పట్ల నీ కనికరం చూపయ్యా. సహాయం దయచేయనయ్యా. నీ సన్నిధిలోకి వచ్చిన వారిని ఎంత మాత్రం త్రోసివేయని చెప్పావు కదా ప్రభువా. నన్ను తలగా నియమిస్తానని మాట ఇచ్చావు కదా ప్రభువా. పరివారంగా ఉంచుతానని చెప్పిన దేవా, ఒక్కసారి కనికరం చూపించండి. ఒక్కసారి కనికరం చూపించండి. నా పరిస్థితులు ఏమన్నాయో నీకు తెలుసాయి. నా స్థితిగతులు ఏమై ఉన్నాయో నీకు తెలుసాయి. అయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా? నువ్వు తప్ప ఎవరున్నారయ్యా నాకు? ఒక పక్క పరిస్థితులు వేధిస్తున్నాయి, ఒక పక్క చుట్టుపోటు మాటలు, నువ్వు పనికిరాని దానివి, పనికిరాని వాడు అని ఎన్నో మాటలు మా మీదకి వస్తున్నాయ్యా. నీకు తెలియకుండా ఏది రాదయ్యా. కానీ మమ్మల్ని స్నానం పెడుతున్నందుకు వందనాలయ్యా. ఈ శ్రమం నుంచి ఆశీర్వాదం తీసుకురాబోతున్నందుకు వందనాలయ్యా. అయ్యా, నేనున్న స్థితిలోంచి నిలబెట్టబోతున్నందుకు స్తోత్రాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నేను ఒక్కదాన్నే కాదయ్యా నీ సన్నిధిలో. నా కుటుంబంతో ఉండాలయ్యా, నా బిడ్డలతో ఉండాలయ్యా. నా బిడ్డలను ఒక్కసారి దర్శించవా? వారు మనోనేత్రాలు తెరవవా? వారిని నీ బిడ్డలకు అంగీకరించవా? అయ్యా, ఈ కాళీవాసులు దర్శించయ్యా. ఇంత ఆరాధన జరుగుతుంది నాయన, బిడ్డలు కూడా ఉండేలాగా సహాయం దయచేయండి. అయ్యా, నీ కృప కాళీ పైన ఉంచు, నా పాలకుల పట్టణం మీద ఉంచు, నా దేశం మీద ఉంచు. సహాయం దయచేయి, సహాయం దయచేయి ప్రభువా, సహాయం దయచేయి ప్రభువా. యేసయ్యా, 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 నువ్వు నోరారాను కేకే గట్టిగా పిలువు.
నా సహాయం నీవేనైనా. నాకెక్కడి నుంచి సహాయం దొరుకుతుంది? ఇదిగో కొండలు తట్టుకుని ఎత్తినప్పుడు నీ దగ్గర నుంచే కదా ప్రభువా సహాయం దయచేయి. హల్లెలూయా. పరిశుద్ధుడా నన్ను తాకండి నాయనా, నా పరిస్థితులను చూడయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా బలము నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే. నా బలము నా కోట ఆరాధన నీకే, నా దుర్గమా ఆశ్రయమా
నీకే ఘనత ప్రభావం చూపిస్తూ మా మధ్యలో ఆత్మస్వరూపుడిగా పరిశుద్ధ దేవుడిగా మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకే మహిమ 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 స్పిరిచువల్గా పరిశుద్ధుడా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్ముడు చప్పట్లు కొడుతూ హల్లెలూయా. Holy Spirit touch me, Lord Jesus. పరిశుద్ధాత్మ 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 ఆహ్వానిస్తుంది. మనం తాకిన అభిషేకం జరుగుతున్నారు, ఆత్మతో నింపుతున్నారు. హల్లెలూయా. నీకే మహిమ నీకే ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన సమస్తము చేయబడుతుంది. యేసు నామములో ప్రార్థించి ఈ నామములో యేసు నామములో అన్ని పొందుతున్నాము ప్రభువా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నిత్యంగా దేవుడు నామములో ఆయన స్వరూపంగా